హాయ్ గాయ్స్, వెల్కమ్ టు న్యూ వీడియో. సో ఇదైతే పార్ట్ 2 కంటిన్యూషన్ మా ఇంట్లో పూజ వీడియో అనమాట. సారీ ఫర్ ద డిలే. నేనైతే ఈ వీడియో అయితే లేట్గా పోస్ట్ చేసినందుకు సారీ గాయ్స్. సో ఇక్కడైతే చూసేద్దాము. సో చూసారా, మా ఇంట్లో అయితే పూజకి ఇలా డెకరేట్ చేసాం మేము కంప్లీట్గా. సో మొత్తం ఇది మేము కస్టమైజ్ చేసింది. అక్కడ చూసారా, పంచ్తో మేము కస్టమైజ్ చేస్తాం, నేను మా చెల్లి అనమాట కూర్చొని చేసాము. ఇదంతా నేను డ్రోన్లో తీసిన షార్ట్స్ గాయస్. సో ఇలా ఉంది మొత్తం. చూసారంటే కింద చూసారా, పూజారి వచ్చేసాడు ఆల్రెడీ. వచ్చి అన్నీ రెడీ చేస్తున్నారు. నేనైతే ఇదంతా రెడీ చేసే టైం నేను రెడీ అవ్వట్లే. ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ వీడియో షూట్ చేస్తూ ఉన్నాను మీకు చూపించడం కోసం అనేసి. మా అక్క కూతురు చూసారా ఎట్లా భయపడుతుంది డ్రోన్ చూసి. క్రేజీగా భయపడుతుంది అనమాట. అలానే చూడండి, చూపిస్తా, పరిగెత్తి పరిగెత్తి వెళ్తాను లోపలికి. చూడండి, కూర్చొని చిన్నగా ఏదో పూజ చేస్తాను పెద్ద ఆవిడ. నాకైతే ఈ పాప అంటే భలే క్యూట్గా ఉంటుంది కాబట్టి భలే ఇష్టం అనమాట. చూడండి, డ్రోన్ చూసి ఏడుస్తుంది. సరే అండి, అది పక్కకు పెడతాం ఆ పాపని. చూడండి గాయస్, ఇలాగైతే మొత్తం ఆయన డెకరేట్ చేసుకుంటారు అనమాట. ఆయనకి కావాల్సినవన్నీ మనకు లిస్ట్ ఇచ్చాడు ముందే. సో మనం అన్నీ తీసుకొచ్చి పెట్టేస్తే ఇలా మొత్తం డెకరేషన్ స్టార్ట్ చేస్తాడనమాట. మొత్తం సెట్ అయిన తర్వాత మనం పూజ స్టార్ట్ చేస్తాము. చూడండి, మొత్తం ఫ్లవర్స్ అక్కడ ముందున్న చూసారా, అవన్నీ ఆయన తెచ్చుకునేది అనమాట. చిన్న చిన్న దేవుళ్ళు. మనం బ్యాక్ సైడ్ ఉన్న పటం మాత్రం మనం తెచ్చుకున్నాము. ఇంకా పూలు అన్నీ తెచ్చి పెట్టేసామంటే వాళ్ళే అన్నీ డెకరేట్ చేస్తారు. సో మొత్తం ఆల్మోస్ట్ అయిపోయింది సెటప్ అంతా. ఇలాగైతే సెటప్ చేశారనమాట. చూసారా, ఇలా మొత్తం. ఇప్పుడైతే ఒకసారి మొత్తం క్లోజప్లో లుక్ వేసేద్దాం గాయస్. ఇది చూడండి, అక్కడ చూసారు దేవుడు, ఆ చుట్టూ ఫ్లవరింగ్ మేమే సెట్ చేస్తాం కంప్లీట్గా. సో ఇలాగైతే ఉంటాడు దేవుడు. సత్యనారాయణ స్వామి అనమాట పేరు. మీకు తెలియకపోతే గుర్తుపెట్టుకోండి. ఇది మొత్తం డెకరేషన్ అయిపోయిన తర్వాత అక్కడ చూడండి కలసం పెట్టేశారు ఆల్రెడీ. ఆ పక్కన ఉన్నవన్నీ నవగ్రహాలు, ఇవైతే పూలు అవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ మొత్తము ముందరన్నీ తెచ్చి పెట్టేశాం కాబట్టి ఆల్మోస్ట్ ఇది వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందనమాట డెకరేట్ చేయడానికి ఆయనకి, పూజారికి. దానికి ముందు మనం పూల డెకరేషన్ అంతా ఇంటికి చేసుకున్నాము. మనకు ఒక 4 hours పట్టిందనమాట. ఇది మొత్తం సెటప్ చేసి నీట్ డెకరేట్ చేసి పెట్టేసామంటే ఇంకా అయితే పూజ స్టార్ట్ చేసేయచ్చు. సో ఇక్కడ చూడవచ్చు మీరు 5 రకాల పూలు, 5 రకాల పండ్లు, 5 రకాల నవధాన్యాలు అనుకుంటా, 9 రకాలు అనుకుంటాను. సో అవన్నీ అయితే పెట్టేశారనమాట. ఇంక ఇవన్నీ సెటప్ చేసి ఫస్ట్ పూజ స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ చూడవచ్చు ఇంట్లో వాళ్ళు, మా మమ్మీ డాడీ వచ్చేసి వాళ్ళ మమ్మీ డాడీ దగ్గర ఆశీర్వాదం తీసుకొని పూజ స్టార్ట్ చేశారనమాట. సో ఇలాగైతే పూజ స్టార్ట్ చేసి మా డాడీ చూసారు బొట్టెలా పెడతాడు, చాలా సీరియస్ లుక్ ఇస్తున్నాడు, వైల్డ్ లుక్. ఇక్కడ చూడండి, పెళ్ళికి ఇచ్చినట్టు 2 దండలు ఇస్తారనమాట. వాళ్ళు ఒకరికొకరు దండలు వేసుకొని ఇద్దరు కలిసి పూజ స్టార్ట్ చేశారు. ఇలాగైతే పూజ స్టార్ట్ అయింది మా ఇంట్లో. నేనైతే అప్పటికి రెడీ అయ్యేం లేదు, నేను జస్ట్ వీడియో షూట్ చేసుకుంటా ఉన్నాను. నేనైతే మా మామకి కాల్ చేసి మా మామ వచ్చి వీడియో దిద్దురా మామ, నేను కూడా పోయి పూజలో కూర్చుంటా అని చెప్పాను. ఆయన రావడానికి ఆల్మోస్ట్ ఒక 20 minutes పట్టింది. నేను అంతవరకు వెయిట్ చేసి ఈ చిన్న చిన్న క్లిప్స్ అన్ని తీసుకుంటాను. మా చెల్లి కూడా రెడీ అయిపోయి జాయిన్ అయిపోయింది గాయస్. నేను మాత్రం జాయిన్ అవ్వలే ఇంకా. సరేలే, నెక్స్ట్ క్లిప్లో మనం వస్తాం అనమాట. ఇప్పుడు ఇలాగైతే పూజ చిన్నగా స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసి సో ఐవర్ మంత్రాలు చెప్తూ ఉంటారు. ఈ పాప చూస్తారా, క్యూట్గా చిన్న పాప. ఆ పాప ఏమి ఇచ్చింది అనుకుంటున్నారో, టెంకాయ, పూలు ఇవన్నీ తెచ్చిస్తారనమాట. సో ఎవరైతే పూజ వాళ్ళ చేయరో వాళ్ళైతే మన ఇంటికి తెచ్చి అవి ఇచ్చి ఆ దేవుడికి సబ్మిట్ చేసినట్టు, ఏదో మామూలుగా చెప్తారు కదా తెచ్చి ఇక్కడ ఇస్తారనేసి, అట్లయితే మొత్తం ఇస్తారు. చూసారా, నేనైతే రెడీ అయ్యి వచ్చేసాను. అంటే మా మామ వీడియో షూట్ చేస్తున్నారు ఇక్కడ నుంచి. ఇలాగైతే పూజ చేస్తున్నారు. మనమైతే చాలా స్లోగా సీరియస్ లుక్తో భక్తి శ్రద్ధలతో ఉన్నాము. ఇక్కడ చూడండి, ఇక్కడైతే గణేష, సత్యనారాయణ స్వామి, లక్ష్మీదేవి మొత్తం ముగ్గురు అనమాట. సో ముగ్గురికి అభిషేకం చేస్తారు. సో ఫస్ట్ నీళ్ళతో అయితే చేస్తున్నారు అనమాట. దాని తర్వాత అయితే పాలు పోస్తున్నారు, పాలాభిషేకం అనమాట. ఇది పాలు పోసిన తర్వాత వచ్చేసి పెరుగేస్తారు. ఇప్పుడు చూడొచ్చు మీరు ఫస్ట్ పాలు ఎలా పోస్తున్నారు అనేసి. సో పాలు పోస్తేనే ఇంకా పెరుగు అనమాట. సో ఇది పెరుగు అభిషేకం కూడా అయిపోయిన తర్వాత తేనె అవేమో వేస్తారు. తేనె, ఐ థింక్ నెయ్యి, ఇదైతే తేనె. అవును గైస్, ఇదైతే తేనె. ఫస్ట్ తేనె, 4th తేనె వేస్తున్నారు. తర్వాత నెయ్యి వేస్తారు. మొత్తం నెయ్యి ఇవన్నీ వేసి అభిషేకం చేస్తారు కదా. ఇదంతా తీసుకెళ్ళేసి పంచామృతం కలుపుతారు కదా గాయస్, దాంట్లో అయితే మిక్స్ చేస్తారనమాట. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అబ్బా. ఏమైనా ఇంట్లో నార్మల్ చేసుకుంటే ఒక టేస్ట్, ఒక పూజ పర్పస్ చేస్తే వచ్చే టేస్టే వేరు.
దాంట్లో వేరే ఈ పూజ చేసే దానికోసం అనేసి పొద్దున్న ఇంకా నైట్ ఈ పూజ జరుగుతుంది కదా, అంతవరకు ఫాస్టింగే ఉన్నాం మేము. సో ఇలాగైతే అభిషేకం అయిపోయిందనమాట. ఈ అభిషేకం అయిపోగానే ఆ దేవుడు చూడండి అక్కడ వాష్ చేస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ నీట్గా ఉండాలి కాబట్టి నీట్గా వాష్ చేసి తర్వాత బొట్లు పెట్టి అక్కడ కూర్చోబెట్టేస్తారనమాట. చూడొచ్చు ఇక్కడ మీరు వీడియోలో మొత్తం చూపిస్తాను నేను. ఇదైతే మొత్తం వాయిస్ ఓవర్ ఇస్తున్నాను గాయ్స్ ఈ వీడియోకి, ఎందుకంటే ఆ టైంలో మనం మాట్లాడకూడదు అనమాట. సైలెంట్గా మన భక్తితో మనం పూజ చేసుకోవాలి, ఎందుకంటే మనం ప్రే చేసేది ఒక పీస్ ఆఫ్ మైండ్ కోసం కాబట్టి ఆ పీస్ ఆఫ్ మైండ్ రావాలనేసి. సో ఇక్కడైతే మనం చూడవచ్చు మా డాడీ వచ్చేసి ఒక హారం సమర్పిస్తున్నాడు దేవుడికి. అంటే మన ఇష్టం అనమాట, మనకు నచ్చింది ఏదైనా ఉంటే దేవుడికి ఇవ్వచ్చు. అంటే దేవుని ఒక 5 days ఇంట్లో కూర్చోబెడతారనమాట. ఆ 5 days అది ఆయనతోనే ఉంటుంది, మళ్ళీ మనం తీసుకుని యూజ్ చేసుకుంటాం అనమాట. అట్లా అదైతే మా మమ్మీ చేయను. చూసారు మా చెల్లి ఏదో పెద్ద పద్ధతి మాదిరిగా సైలెంట్ కూర్చొని చూస్తా పూజ చేసుకుంటా ఉంది. పెద్ద కంత్రి ఈ పిల్ల. నేను చూడండి కర్పూరం వేసే పని ఇచ్చాను నాకు, అది పూజ అయ్యే వరకు కర్పూరం మారకుండా చూసుకోవాలి నేను. ఇలాగైతే పూజ ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. సో ఇక్కడికి వస్తే చూడవచ్చు ఆ చిన్న పాప దేవుడు మొక్కుంటుంది పూజ అయిపోయింది అనేసి. దాని తర్వాత అయితే హోమం స్టార్ట్ చేశారు మా ఇంట్లో. సో ఇలా మొత్తం హోమం వేసి మా ఇల్లు అయితే పొగ నిండిపోయింది. ఆ పొగకి గాలి పీల్చినది పెద్ద కష్టం అయిపోయింది. నేను కూడా దాంట్లో కొంచెం నెయ్యి 3 times ఏమో పోసాను. మనం జస్ట్ ఒట్టిమిరకాయ, ఆటలో ఒట్టిమిరకాయ అంటే తెలుసు కదా, ఊరికే ఉంటాం అనమాట అంతే. ఇదైతే మేము రాఖీ పండుగ రోజు చేసాము, అదేమది August 19th అనుకుంటా, ఆ రోజు చేసాము. బట్ వీడియో అయితే ఈరోజు September జరుగుతుంది, అంత డిలే అయిపోయింది గాయ్స్, సారీ ఫర్ దట్. అది గాయ్స్. సో ఇక్కడితో అయితే ఇలా మంగళం హారతి ఇచ్చేసి పూజ అయితే సక్సెస్